నమస్కారం. ఈరోజు 2024 సంవత్సరానికి ఆఖరి రోజు డిసెంబర్ 31వ తేదీ. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే 2025 సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. పుష్యమాస ప్రారంభం సందర్భంగా ఈ మాసం శనైశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో వీలైనప్పుడల్లా శనివారాలు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది. ఈ మాసంలో వచ్చే శనివారాలు గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇచ్చినట్లయితే జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి పుష్యమాసంలో విష్ణు ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు 2024 సంవత్సరానికి ఆఖరి రోజు డిసెంబర్ 31. ఇది మంగళవారం వచ్చింది కాబట్టి అందరూ కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలుపుకొని స్నానం చేయండి. దీనివల్ల కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని కుజగ్రహ అనుగ్రహాన్ని కలిగింపజేసే దీపం అంటారు. ఎందుకంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ప్రియమైన రంగు ఎరుపు రంగు, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి స్నానం చేశాక దక్షిణ దిక్కులో 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం పెడితే రాబోయే 2025 మొత్తం కూడా కుజుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అదేవిధంగా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా కుజుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి మీ పూజా మందిరంలో ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె, మల్లె నూనె, సంపంగి నూనె ఇవన్నీ కలిపి దీపం పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి.